హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతి ఇంటి కథలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హేమ మరియు మోహన్కి పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ప్రేమకు గుర్తుగా స్వీటీ పుడుతుంది. స్వీటీని చాలా గారాబంగా పెంచుతారు. స్వీటీ యావరేజ్గా చదువుతుంది. స్వీటీకి తన పుట్టినరోజు అన్న గిఫ్ట్స్ అన్న చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనకి పెద్ద సమస్య తెచ్చిపెడుతుందని తనకి తెలియదప్పుడు. ప్రతి పుట్టినరోజుకి స్వీటీకి ఏదో ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తారు వాళ్ళ అమ్మా నాన్న. స్వీటీ వాళ్ళ పక్క ఇంటిలో మోహన్ వాళ్ళ ఫ్రెండ్ జితేంద్ర ఉంటాడు. జితేంద్ర వాళ్ళ భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటాడు. మోహన్ వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి చిన్న ఫంక్షన్కి జితేంద్రని పిలుస్తూ ఉంటారు. మోహన్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతాడు జితేంద్ర. స్వీటీకి 18 ఇయర్స్ వస్తాయి. తన 18వ పుట్టినరోజు చాలా బాగా గ్రాండ్గా జరపాలి అని, స్వీటీకి ఊహించిన విధమైన గిఫ్ట్ ఇవ్వాలని మోహన్ మరియు హేమ ప్లాన్ చేస్తారు. స్వీటీకి కావలసినవన్నీ కొనడానికి మోహన్ మరియు హేమ షాపింగ్కి సిటీకి వెళ్తారు. స్వీటీ కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చాలా ఊహించుకుంటారు. కానీ వాళ్ళ షాపింగ్ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుందని గమనించి జితేంద్రకి కాల్ చేసి, మేము వచ్చే వరకు స్వీటీని జాగ్రత్తగా చూసుకో, మేము తొందరగానే వచ్చేస్తామని చెప్తారు. సరే, నేను చూసుకుంటా అని చెప్తాడు జితేంద్ర. ఇంకో అరగంటలో జితేంద్ర మోహన్కి కాల్ చేసి, నువ్వు నాకు కాల్ చేసిన దగ్గర నుండి వెయిట్ చేస్తున్నా, స్వీటీ ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తాడు. అదేంటి, తన కాలేజ్ అయిపోయి చాలా టైం అవుతుంది కదా, బహుశా తన ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళుంటుంది. నేను తనకి ఫ్రెండ్స్కి కాల్ చేసి అడుగుతాను, మేము దగ్గరలోనే ఉన్నాం అని కాల్ కట్ చేస్తాడు మోహన్. మోహన్ మరియు హేమ ఇంటికి వచ్చేస్తారు. స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి తను వాళ్ళ దగ్గర ఉందేమో అని కనుక్కుంటారు. కానీ స్వీటీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉండదు. అప్పుడు కంగారు మొదలవుతుంది మోహన్కి. తన కోసం కాలేజీ దగ్గరికి వెళ్ళి వాచ్మ్యాన్ మరియు బస్ డ్రైవర్ని ఆరా తీయగా తన కాలేజ్ నుండి వచ్చేసింది అని చెప్తారు. ఇంకా మోహన్కి అర్థమవుతుంది స్వీటీని ఎవరు కిడ్నాప్ చేశారు అని. ఇంకా తను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వస్తాడు. మోహన్ స్వీటీని తీసుకొస్తున్నాడు అనే భ్రమలో ఉంటుంది హేమ. కానీ మోహన్ ఒక్కడే రావడం చూసి, ఏంటి మోహన్, స్వీటీ ఎక్కడ, తన ఫ్రెండ్స్ దగ్గరే ఉంది కదా, మరి ఎందుకు తీసుకురాలేదు అంటుంది హేమ. హేమకి ఎలా చెప్పాలో తెలియక సోఫాలో సమాధానం చెప్పకుండా కూర్చుంటాడు మోహన్. మోహన్ ఏం చెప్పకుండా అలా కూర్చున్నావేంటి అని అడిగేలోపు పోలీస్ జీప్ వచ్చి హేమ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. హేమ బయటకు వచ్చి చూస్తే పోలీసులు వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. అందులో ఒక పోలీస్, మేడం, మోహన్ గారి హౌస్ ఇదేనా అని అడుగుతాడు. అవును, కానీ ఏమైంది అని అమాయకంగా అడుగుతుంది హేమ. వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి, మోహన్ గారు, మీ పాప ఎన్నింటి నుండి కనబడట్లేదు అని అడుగుతారు. ఆ మాటకి హేమ గుండె బద్దలైనంత పని అవుతుంది. ఏంటి, స్వీటీ కనిపించట్లేదా అని కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే తనని లేపి వాటర్ పట్టిస్తాడు మోహన్. పోలీసులు వివరాలు మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు. హేమ ఏడుస్తూనే ఉంటుంది. స్వీటీ పుట్టినరోజే తను మిస్ అవ్వడం వాళ్ళకి చాలా బాధను కలిగిస్తుంది. స్వీటీ కిడ్నాప్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. మోహన్ స్వీటీ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళు స్వీటీ జ్ఞాపకాలు భరించలేక వేరే సిటీకి వెళ్ళిపోతారు. కానీ జితేంద్ర మాత్రం రోజు నైట్ ఎక్కడికో వెళ్ళడం మోహన్ గమనిస్తాడు. జితేంద్ర అలాంటివాడు కాదు అని వదిలేస్తాడు. మోహన్ అనుకున్నట్టుగానే రోజు జితేంద్ర నైట్ సిటీ బయట తనకి ఉన్న చిన్న హౌస్కి ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ చిన్న ఇంట్లో ఉన్నది ఎవరో కాదు, స్వీటీనే. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. స్వీటీ తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆ చిన్న రూమ్ని తయారు చేస్తాడు జితేంద్ర. ఆ ఒక్క రూమ్లోనే అన్నీ ఉంటాయి. జితేంద్ర వేలిముద్ర వేస్తే గానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. అంతలా జాగ్రత్త పడతాడు జితేంద్ర. ఆ చిన్న రూమ్లోనే ఒక బాబుకి జన్మనిస్తుంది స్వీటీ. తనని ఎలాగైనా తన కొడుకే కాపాడుతానని నమ్ముతుంది స్వీటీ. రోజులు గడుస్తూ ఉండగా ఆ బాబుకి 5 సంవత్సరాలు వస్తాయి. ఆ బాబు పుట్టినప్పటి నుంచి తన తల్లి స్వీటీని తప్ప ఎవరిని చూడలేదు. ఎందుకంటే నైట్ జితేంద్ర వచ్చేటప్పటికి తన బాబుని కబోర్డ్లో దాచేస్తుంది స్వీటీ. ఎందుకంటే జితేంద్ర తన కొడుకుని చూడడానికి కూడా స్వీటీకి ఇష్టం ఉండదు. స్వీటీ రోజు తన కొడుకుతో వ్యాయామాలు చేస్తుంది. తన బాబుకి బయట ఒక ప్రపంచం ఉంది అని, మనం ఎప్పటికైనా అక్కడికి వెళ్తామని చెప్తుంది. బయట మనలాగా చాలామంది మనుషులు ఉంటారు అని, చెట్లు జంతువులు ఉంటాయి అని చెప్తుంది.
కానీ ఆ బాబు మాత్రం అవేమీ నమ్మడు. ఎందుకంటే తను ఎప్పుడూ ఏమీ చూడలేదు కాబట్టి. చెప్తే అర్థం చేసుకునే వయసు కూడా తనకు లేదు కాబట్టి. జితేంద్ర వచ్చినప్పుడు బాబుకి అసలు ఆరోగ్యం బాగోలేదు అని తనని ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళు అని అడుగుతుంది స్వీటీ. లేదు, నేను రేపు వచ్చేటప్పుడు టాబ్లెట్ తెస్తాను. నేను వాడిని ఎక్కడికి తీసుకెళ్ళలేను అని చెప్తాడు జితేంద్ర. తర్వాతి రోజు కొన్ని టాబ్లెట్స్ తెచ్చి ఇస్తాడు. అయినా సరే బాబుకి ఆరోగ్యం కుదుట పడలేదు అని తనని బయట హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని బ్రతిమలాడుతుంది స్వీటీ. లేదు, నేను మళ్ళీ వచ్చేటప్పుడు వేరే టాబ్లెట్ తెస్తాను అని వెళ్ళిపోతాడు జితేంద్ర. కానీ జితేంద్రకు తెలీదు తన బాబుని బయటికి పంపడానికే స్వీటీ ఆ ప్లాన్ వేసింది అని. తర్వాతి రోజు జితేంద్ర వచ్చేటప్పటికి బాబుని ఒక చాపలో చుట్టేసి తనకి బయటకు వెళ్ళాక ఏం చేయాలో చెప్తుంది స్వీటీ. జితేంద్ర రావడం చూసి స్వీటీ చాపలో చుట్టిన తన బాబుని పట్టుకుని బాగా ఏడుస్తుంది. నీ వల్లే, కేవలం నీ వల్లే నా బాబు చనిపోయాడు అని ఏడుస్తుంది. జితేంద్రకి ఏమీ అర్థం కాదు. నేను బాబు చనిపోతాడు అని అనుకోలేదు. నేను బాబుని ఒకసారి చూస్తాను అంటాడు. నువ్వు బాబుని ముట్టుకోవడానికి వీల్లేదు అంటుంది స్వీటీ. బాబుని ఎలాగూ చంపేశావు. కనీసం వాడి అంత్యక్రియలైనా బాగా చెయ్యి అని జితేంద్ర కాలు పట్టుకుని ఏడుస్తుంది స్వీటీ. తను చెప్పినట్టుగానే చాపలో ఉన్న బాబుని తీసుకుని వ్యాన్ వెనుక భాగంలో వేసి తీసుకెళ్తాడు జితేంద్ర. ఆ బాబు చాపకి ఉన్న రంధ్రంలో నుండి బయటకు చూస్తాడు. బయట చెట్లు, కుక్కలు అన్నీ కనిపిస్తాయి. అవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఆ చాపల నుండి బయటకు వచ్చి వ్యాన్లో నుండి బయటకు దూకేస్తాడు. అద్దంలో నుండి బాబు బయటకు దూకడం చూసి వెంటనే వ్యాన్ ఆపి వాడిని పట్టుకోవడానికి బాబు వెనక పరిగెడతాడు జితేంద్ర. దేవుడు కరుణించినట్టు బాబు వెనక పరిగెడుతూ ఉన్న జితేంద్రని చూసి ఒకతను, నువ్వు ఎందుకు బాబు వెనక పరిగెడుతున్నావు అని జితేంద్ర మీద గట్టిగా అరుస్తాడు. ఇంక జితేంద్రకి అక్కడ పరిస్థితి అర్థమయ్యి బాబుని అక్కడే వదిలేసి వ్యాన్‌తో పారిపోతాడు. ఆ బాబు ఉన్న ప్లేస్‌కి పోలీసులు వచ్చి అన్ని వివరాలు అడుగుతారు. తను ఎలా బయటకు వచ్చాడో చెప్తాడు. కానీ నువ్వు అడ్రస్ చెప్తేనే మీ మమ్మీని మేము కాపాడగలం అని పోలీసులు చెప్తారు. అప్పుడు ఆ బుడ్డోడు, నేను వ్యాన్ ఎక్కాక 2 సార్లు లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యాను. ఒకసారి రైట్ సైడ్ టర్న్ అయ్యాను. ఒకసారి పైకి లేచి కింద పడ్డాను అని చెప్తాడు. వాడి తెలివికి ఆశ్చర్యపోతారు పోలీసులు. బాబు చెప్పిన వివరాలతో వెతుకుతూ వెళ్తే ఊరి బయట ఒక చిన్న రూమ్ ఉంటుంది. పోలీసులు మొత్తానికి ఓపెన్ చేసి చూస్తే స్వీటీ అందులో ఉంటుంది. తను వెంటనే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి బాబుని పట్టుకుని బాగా ఏడుస్తుంది. 7 సంవత్సరాల నుండి బయటకు రాకపోవడంతో వాళ్ళు బయట వాతావరణానికి తట్టుకోలేకపోతారు. వెంటనే స్వీటీని, తన బాబుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు పోలీసులు. ఆ విషయం తెలిసి ఆ హాస్పిటల్‌కి వస్తారు హేమ మరియు మోహన్. స్వీటీని చూసి వెక్కి వెక్కి ఏడుస్తారు హేమ మరియు మోహన్. వాళ్ళని చూసి భయపడి దాక్కుంటాడు స్వీటీ కొడుకు. హేమ ఆ బాబు దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది. బాబు కూడా హేమని పట్టుకుంటాడు. వాళ్ళ ఇద్దరిని చూసి హేమ మరియు మోహన్ 7 సంవత్సరాల బాధని మర్చిపోతారు. ఒకవైపు పోలీసులు జితేంద్ర కోసం గాలిస్తూ ఉంటారు. హేమ, మోహన్, స్వీటీ తన కొడుకుని తీసుకుని చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పటికే న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి స్వీటీని ఇంకా డిస్టర్బ్ చేస్తున్నారని, అక్కడే ఉంటే స్వీటీ ఇంకా డిప్రెస్లోకి వెళ్ళిపోతుంది అని. 2 నెలల సమయంలోనే జితేంద్రని పోలీసులు చేతికి చిక్కుతాడు. వాడికి అక్కడ కోర్టు ఒక అమ్మాయిని అంతలా వేధించినందుకు జీవితకాల శిక్ష విధిస్తుంది. ఇక నుండి అయినా స్వీటీ తన గతాన్ని మర్చిపోయి హాయిగా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.